కొంచెం ఉంటే నా చెయ్యి పచ్చడి అయిపోవాల్సింది. చూస్తున్నారు కదా సుత్తితో ఎలా బాదుతూ ఉన్నాను. హాయ్ అండి, మా గిరిజన ప్రాంతంలో మేస్త్రి పని ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఈ రాడ్లన్నీ కరెంట్ లేకుండా కట్ చేసాం. చూస్తున్నారు కదా వర్షంలోని మావాడైతే రాడ్లు బెండింగ్ చేస్తూ ఉన్నాడు. ఒకవైపు వర్షం, మరోవైపు మా పని ఆగకూడదనేసి చకచకా పని చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ రాడ్లు అయితే కట్ చేస్తూ ఉన్నాను రింగుల కోసం. మా పరిస్థితి అయితే ఇదనమాట. మీ ప్రాంతంలో మీరు ఎలా పని చేస్తారో కింద కామెంట్ అయితే చెయ్యండి. మేమైతే ఈ విధంగా పని చేస్తాం. కరెంట్ అయితే లేదనమాట. ఆ రాడ్లన్నీ మొత్తం కరెంట్ లేకుండానే ఈ శీర్ణంతోనే కట్ చేసాము. చూస్తున్నారు కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. చూస్తున్నారు కదా నేనైతే రాడ్లు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఆ రాడ్లలా కట్ చేస్తుంటే నా కాలు ఒకవైపు ముక్కలైపోవాల్సింది. చూస్తున్నారు కదా ఈ శీర్ణంతో పర్రున్న లాగేసింది. మేమైతే ఒకవైపు రాడ్లు కట్ చేసుకుని చూస్తున్నారు కదా బెండింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బెండింగ్ చేస్తాం మేమైతే. మరి మీ ప్రాంతంలో ఈ బెండింగ్ పని అనేది ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా నేనైతే చకచకా కట్టేసి భీమి దగ్గర అయితే రాడ్లు ఎత్తేసాము. ఎత్తిన తర్వాత చెక్కలైతే చకచకా కట్టేసి మేమైతే చూస్తున్నారు కదా కాంక్రీట్ అయితే కలిపి మేమైతే భీమి అయితే పోస్తున్నాము. చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే కలుపుతూ ఉన్నారు. ఈ పనికైతే ఫ్రీగానే కలుస్తారండి, ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చెక్కలు కట్టిన వీడియో అయితే మిస్ అయ్యిందండి వర్షం కారణంగా. లైన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఫస్ట్ టైం ఏమైతే ఈ చెక్కలు కట్టి పోయడం. చూస్తున్నారు కదా మా వాళ్ళైతే చకచకా పోసిస్తున్నారు అనమాట. పోసిన తర్వాత వీరికైతే టీ బ్రేక్, భోజనం బ్రేక్ అనేది ఉండదన్నమాట. స్పీడ్ గా పోసేసి మేమైతే పని అయితే ముగించేసుకుంటూ ఉన్నాము. వీడియో చూసారు కానీ లైక్ అయితే ఇవ్వలేదు. ఒక లైక్ ఇచ్చి మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి విజిట్ చేసి మన అకౌంట్ ని అయితే ఫాలో చేయండి.